అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కని కథ చెప్పుకుందాం. అదే 'చివికిన కుండ' కథలోకి అడుగుపెడదాం. అనగనగనగా ఒక గ్రామంలో ఒక నీటి కావడివాడు ఉండేవాడు. అతను తన భుజం మీద ఒక వెదురు కర్రను పెట్టుకొని, దానికి 2 చివర్లలో 2 పెద్ద కుండలను కట్టుకొని, నది నుండి యజమాని ఇంటికి నీటిని మోస్తూ ఉండేవాడు. అదే అతనికి జీవనాధారం కూడా. ఆ 2 కుండలలో ఒకటి చాలా బాగుంది. అది ఎప్పుడూ పూర్తి నీటిని యజమాని ఇంటికి చేర్చేది. కానీ రెండో కుండకు ఒక చిన్న చిల్లు ఉండేది. దీనివల్ల నది నుండి ఇంటికి చేరేసరికి ఆ కుండలో సగం నీళ్లు మాత్రమే మిగిలేవి. ఇలా 2 సంవత్సరాలు సాగింది. మంచి కుండ తన పనిని సరిగ్గా చేస్తున్నందుకు చాలా చాలా గర్వపడేది. కానీ పాపం ఆ చివికిన కుండ తన లోపాన్ని చూసి చాలా బాధపడేది. నేను నా యజమానికి పూర్తి నీటిని అందించలేకపోతున్నాను అని సిగ్గుపడుతూ ఉండేది. అయితే ఒకరోజు ఆ చివికిన కుండ కావడివాడితో ఇలా అంది. అయ్యా, నన్ను క్షమించండి. నాకున్న ఈ చిల్లు వల్ల నేను మీకు పూర్తి నీటిని అందించలేకపోతున్నాను. నా వల్ల మీ శ్రమ చాలా వృధా అవుతోంది. అందుకు ఆ కావడివాడు నవ్వి ఇలా అన్నాడు. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి దారి పక్కన చూడు. నీకే అర్థమవుతుంది. అప్పుడు దారిలో వెళ్తుంటే ఆ కుండ గమనించడం ప్రారంభించింది. అయితే తన వైపు ఉన్న దారి తన వైపు ఉన్న దారి పక్కన ఎంతో అందమైన పూల మొక్కలు పెరిగి పూలతో కళకళలాడుతున్నాయి. కానీ అవతలి కుండ వైపు కేవలం ఎండుమట్టి మాత్రమే ఉంది. అందుకు కావడివాడు ఇలా వివరించాడు. చూసావా? నీ వైపు చిల్లు ఉందని నాకు తెలుసు. అందుకే నేను ఆ దారి పక్కన పూల విత్తనాలు చల్లాను. మనం నది నుండి వచ్చేటప్పుడు ప్రతిరోజు నువ్వు ఆ విత్తనాలకు నీళ్లు పోస్తూ వచ్చావు. నీ వల్లనే ఈరోజు ఈ పూలు ఇంత అందంగా పెరిగాయి. వీటిని నేను నా యజమాని టేబుల్‌పై అలంకరించి ఆయనకు సంతోషాన్ని ఇస్తున్నాను. నీవే ఆ నీలో ఆ చిల్లు లేకపోతే ఈ అందం ఉండేది కాదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. అయితే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతేంటంటే, ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ ఆ లోపాన్ని సరిగ్గా వాడుకుంటే అది మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మనల్ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకూడదు సుమీ. మీకు ఈ కథ నచ్చినట్లయితే మన 'నవర్షిస్ స్టోరీ కార్నర్‌ని' సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.